హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే దగ్గరలో హోలీ ఫెస్టివల్ ఉంది కదా, సో దానికి రిలేటెడ్ వీడియో అనమాట. ఇంట్లో ఉన్న థింగ్స్తోనే హోలీ బేబీ ఫోటోషూట్ థీమ్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఇక్కడ కొన్ని బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను, డిఫరెంట్ కలర్స్ అనమాట. బ్లౌజ్ పీస్ని ఈక్వల్గా స్క్వేర్ షేప్లో అయితే అన్నీ ఫోల్డ్ చేసుకొని ఫైనల్గా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేశాను అనమాట. అన్ని బ్లౌజ్ పీసెస్ కూడా ఈ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకున్నాను. నేనైతే 10 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. 10 కూడా 10 డిఫరెంట్ కలర్స్ అనమాట. హోలీ అనగానే మనకి డిఫరెంట్ కలర్స్ కదా, సో అందుకని చెప్పి డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా. ఇంకా మా పాప 8 మంత్స్ బేబీ కదా, తనకి నేనైతే కలర్స్ ఇలా యూస్ చేయాలి అనుకోవట్లేదు. సో అందుకని ఇలా బ్లౌజ్ పీసెస్తో ఇలా సెట్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ డ్రాప్గా అయితే ఒక వైట్ క్లాత్ తీసుకున్నాను అండ్ బ్లౌజ్ పీసెస్ అన్నీ 1 బై 1 అయితే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇంతే అండి. బ్యాక్ డ్రాప్ కోసం వైట్ ప్లెయిన్ క్లాత్ వేసుకొని దాని మీద ఫోల్డ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీసెస్ అయితే పెట్టేశాను. ఇంకా హోలీ అని రాయడానికి అయితే నేనైతే కొన్ని గ్రెయిన్స్ తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క గ్రెయిన్తో అయితే ఇలా అంతా సెట్ చేశాను. సో హోలీ అని అయితే ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే వచ్చేసింది. 4 డిఫరెంట్ గ్రెయిన్స్తో ఇలా హోలీ అని రాసుకున్నాను అనమాట. ఈచ్ లెటర్ ఒక్కొక్క గ్రెయిన్తో అయితే ఇలా సెట్ చేశాను. ఫైనల్లీ అయితే మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే సింపుల్ హోలీ బేబీ ఫోటోషూట్ థీమ్కి ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. హోలీ అనగానే మెయిన్ కలర్స్ ఉండాలి ఇంకా ఇలా థీమ్ ఫోటోషూట్కి, కానీ నేను కలర్స్ ఏమి ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఎందుకు అంటే మా పాప ఇప్పుడు అన్నీ లాగేయడం స్టార్ట్ చేసింది. ఆ పౌడర్స్ అన్నీ పక్కన పెడితే లాగి మీద వేసుకుంటుందని, కెమికల్ ఉంటాయి కదా అవన్నీ అని చెప్పి నేను ఇలా సింపుల్గా డెకరేట్ అయితే చేసుకున్నాను. అండ్ మా పాపకు కూడా మల్టీ కలర్ ఫ్రాక్ అయితే వేసాను అనమాట, అన్ని కలర్స్ వచ్చేలాగా. సో గైస్ ఇదండి, ఇంట్లోనే మన హోలీకి సింపుల్గా బేబీ ఫోటోషూట్కి ఎలా డెకరేట్ చేసుకోవాలని నాకు తెలిసినట్టు ఇంట్లో ఉన్న థింగ్స్తోనే అన్నీ ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఒకవేళ మీ ఇంట్లో కూడా మంత్స్ బేబీ ఉంటే ఇలా ట్రై చేయండి, కానీ కలర్స్ అయితే అస్సలు యూస్ చేయకండి, పిల్లలు లాగేస్తారు. 4 మంత్స్ వరకే పిల్లలు హ్యాండ్స్ ఖాళీగా ఉంటాయి, సైలెంట్గా ఉంటాయి వాళ్ళ హ్యాండ్స్. ఆఫ్టర్ 4 మంత్స్ అన్నీ లాగేయడం ఇలా స్టార్ట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ మీద వేసుకొని ఎక్కడలేని ఇబ్బంది అంతా పడుతూ ఉంటారు. సో గైస్ ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. దిస్ పూజిత భూపాల్.